బడ్జెట్ లో కూడా పెట్టిందని ఇది గర్వంగా చెప్తున్నాం. ఇది అత్యంత సందర్భం చెప్తూ అనేక అంశాలు ఉన్నాయి. నీకు చెప్తా ఉన్నా, మహాదేవ్పూర్ టెంపుల్ కూడా చెప్తాం. ప్రత్యేకమైన నిధులు మాఫీ చేయలేదు, ఎక్కడ పోయింది అంటారు. అరే మా ముఖ్యమంత్రి అబ్బాయి చెప్పిండా 2 లక్షలు చేస్తాం. నీళ్ళ శాతగాని దద్దమ్మల చెప్తున్నాం. ఇందులో ముందు కూడా ఖమ్మంలో మొదలైనవి 4 లక్షల ఇండ్లు 20,000 కోట్లతోటి చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్తున్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అంటే ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు 10 ఏళ్ళు ఇవ్వకపోతుంది, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతుంది, మైనార్టీలకు ఎస్సీలకు భూమి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అందరికీ మునుగోడు కా లేకపోతే తుంగతుర్తి కా నక్కలేక పార్లమెంట్ అభ్యర్థి ఏ కార్యక్రమం మాట నిలబెడతామా? ఇప్పుడు చెప్పిన పనులు కావాలంటే ఎక్కువ ఓట్లు వస్తే ముఖ్యమంత్రి గారు చేస్తారు, మా ఎంపీ గారు చెప్తే సాయం చేస్తారు, రాజగోపాల్ రెడ్డి గారు అలా ఉంటారు. ఇవన్నీ కూడా జరగాలంటే నేను మీతో పాటు ఉంటా. గడిచిన 3-4 నెలలు ఎక్కువ ఒత్తిడి ఉండే, జనాలు రావడం, తిరగడం, ప్రజాపాలన మరి ఈ యొక్క ఎన్నికలు మొదలైనవి కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటూ మేలు చేసే కార్యక్రమం 9 ఏళ్ళు తిరిగిన వాళ్ళము మరి గెలిస్తే లేకుండా ఎక్కడ పోతాం? ఖచ్చితంగా జనం ఉంటాం, అందరికీ అండగా ఉండే కార్యక్రమం చేస్తాం. కొత్తగా చేరికలు అనేకం జరిగినాయి, అందరం కలుసుకొని చేద్దాం. పాత కొత్త అందరం కలుసుకొని చేస్తూ మరి ఈ రోజు అత్యధిక మెజార్టీ భువనగిరి పార్లమెంట్ లో రావాలి, భువనగిరి చెట్టు రావాలని చెప్తూ మీ అందరికీ నమస్కరిస్తూ జై కాంగ్రెస్. ఇంకోటి కామర కిరణ్ కుమార్ రెడ్డి గారు చూడాలి చెప్పడం మర్చిపోయినా, మన భువనగిరి గురించి చెప్తున్నాం. పార్లమెంట్ అభ్యర్థి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రిప్రజెంట్ ఇచ్చినా లేదా? యూత్ కాంగ్రెస్ లో కష్టపడి ఇచ్చింది. ఈ రోజు యూత్ కాంగ్రెస్ లో కష్టపడ్డారు 25 ఏళ్ళ నుంచి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి యూత్ కాంగ్రెస్ కింద ఇచ్చింది. మొన్న 13 గంటలకు ఎమ్మెల్సీ ఇయ్యలే, మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇయ్యలే, మరి అట్లా అనిల్ యాదవ్ రాజ్యసభ ఇయ్యలే. అన్ని వర్గాలకు అందరికీ అవకాశం ఇచ్చే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ రోజు మన ముందు యూత్ కాంగ్రెస్ వ్యక్తిని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టిండ్రు. మంచి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటూ ప్రజలలో దొరికే వ్యక్తిని గెలిపించుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కూడా మీ అందరికీ విన్నపం చేస్తూ వచ్చే 17 రోజులు అందరికీ ఒక మాట ఇవ్వాలి. పడాలి, మీ గ్రామాలలో తిరగాలి, వార్డులలో తిరగాలి. పార్లమెంట్ సభ్యులకు సమయం ఎప్పుడు మేమింటే ఇక్కడ అండగా ఉంటాం. ఉన్న నిధులతో అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుందాం. ప్రతి గ్రామంలో ప్రతి మాట మీదే బాధ్యత. ఓట్ల అత్యధికం భువనగిరి నియోజకవర్గంలో రావాలి, గ్రామాలలో మున్సిపాలిటీలలో అంతటా కూడా ఈ సందర్భంగా ఇస్తూ అందరూ నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు సమయం లేదు తీసుకున్నాం. ఆయన కూడా ఇప్పుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడాల్సింది.